ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సర్వ ఘనత మహిమ ప్రభావులు మహోన్నతుడు, రాజాదిరాజు, ప్రభుల ప్రభు, యూదా గోత్రపు సింహము, భూమిని ఆకాశమును పుట్టించిన ఆ యేసయ్యకి కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవులారా, ఎలా ఉన్నారండి? ప్రభును ఆరాధించారా? ఆదివారం ఉదయం మొదలుకొని సాయంత్రం మట్టుకు రోజంతా ఆరాధనలో గడిపారు కదండి. ఈరోజు సోమవారం, హ్యాపీ మండే. సోమవారం అనేసరికి ఈరోజు ఎంత అండి? తారీఖు ఎంత? 18. ఇక నెక్స్ట్ మండే క్రిస్మస్ కదండి. కొందరికైతే ఉత్సాహం ఆగట్లేదు. ఉత్సాహం, అత్యుత్సాహం, సంతోషం అండి. కొన్ని ప్లాన్లతో ఉన్నారు. ఉత్సాహము ఉరకలెడతా ఉన్నాయి. జాగ్రత్త, జాగ్రత్త. కాస్త నిదానంగా వెళ్ళండి. అనవసరంగా ఉరకలు, గొడవలకు, తగాదలకు ఏమండి. కొందరైతే ఈ పండగల్లో కొందరు ఎన్నో కష్టాలు అనుభవించి కొందరు దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేరు. దేవునికి మహిమ. ప్రియమైన వారలారా, మనము సజీవులుగా ఉన్నామంటే ఈ నూతన వారంలో దేవుని మహాకృప అయి ఉంటున్నది. దేవుని వాక్యం మనం చదువుకుందాం. ఈ డైలీ బ్రెడ్లో ఈ క్రిస్మస్ రోజుల్లో మనం ఉన్నాం. క్రిస్మస్ వాతావరణంలో ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు మనం వింటాబోతా ఉన్నాము. ఈరోజు కూడా సిమియోను గురించి మనం చూద్దాం. ఓ పాత్ర, క్రిస్మస్లో ఒక పాత్ర, ఓ క్యారెక్టర్, ఓ ప్రధాన యాజకుడు. ఆయన దేవుని సేవ, ఆలయంలో దేవుని సేవ చేస్తే, దేవాలయంలో దేవుని పని జరిగించే గొప్ప సేవకుడు, ప్రధాన యాజకుని గురించి మనము తెలుసుకుందాం. ఆయన పేరే సిమియోను. సిమియోను చూద్దామండి, రండి. సిమియోను అంటే అర్థం ఏంటంటే వినువాడు. ఏంటండి? వినువాడు. సిమియోను సుమారుగా 360 సంవత్సరాలు బ్రతికాడండి. ఎన్ని ఏళ్ళండి? 360 సంవత్సరాలు. సామాన్యుడు కాదండి. ఈ 300 సంవత్సరాలు బ్రతికాడంటే ఇది ఎలా కలిగింది, ఇది ఎలా కలిగింది అనేది కూడా మనము చూద్దాం. 360 సంవత్సరాలు అంటే చిన్న విషయం అండి. ఈ రోజుల్లో 100 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బ్రతకడానికి నాన్న డైటింగ్లు చేస్తూ పోతున్నారు. డాక్టర్ని కన్సల్ట్ చేస్తున్నారు కదండి. చిన్న జలుబు వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ జలుబు, అవునా, 10,000 కాదు 20,000 అయినా పెట్టి ఆ జలుబు నయం చేసుకోవడానికి నానా తంటాలు పడుతూ ఆరోగ్యాలను కాపాడుకుంటూ కొద్దిగా ఆయుష్ పెరగాలన్న ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ సిమియోను జాగ్రత్త ఏంటి? ఏం జాగ్రత్త ఏమి లేదు. బైబిల్లో రాయబడిన కొన్ని విషయాలు మనము చూద్దాం. ఈ క్రిస్మస్లో సిమియోను పాత్ర, క్యారెక్టర్ మనం చూడబోతున్నాము. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 21 నుండి చదువుదాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఓకే, డన్. ఇక్కడ ఏంటంటే 8వ దినం వచ్చినప్పుడు ఏం జరిగిందండి? ఆ శిశువునకు సున్నతి చేయవలసిన దినము, 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు పేరు పెట్టబడింది. అయితే 8వ రోజున జరగాల్సిన కూటం ఒకటి పెట్టుకున్నారు. కూటమి అన్నారు కదా ఏండి? కూటమే కదా. మందిరంలో వాళ్ళ దృష్టిలో, మన దృష్టిలో కూడా ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. కూటం అంటే ఒక కార్యక్రమం. ఏంటి ఈ కార్యక్రమం అంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారముగా అక్కడ ఉంటాయి 22వ వచనంలో, మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠిత చేయబడవలని ప్రభు ధర్మశాస్త్రమందు
ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ఆ ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురములనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని వచ్చిరి. ఒక కూటం ఇది. ఏంటండి? ప్రతిష్ఠత కూటము. అలాగే అర్పణ కూటము. యేసుబావుని తీసుకొని వచ్చారు. ఎక్కడుండి? ఎక్కడున్నారండి? బెత్లెహేములోనే ఉన్నారు. ఎక్కడ? బెత్లెహేములోనే ఉన్నారు. బెత్లెహేములో ఉన్నారు. బెత్లెహేములో ఉండి వాళ్ళు బెత్లెహేము నుండి యెరూషలేమునకొచ్చారు. ఎక్కడికండి? బైబిల్ అట్టాగే ఉందా లేదా? ఆ! మంచిగా వినండి. బెత్లెహేము నుండి యెరూషలేముకొచ్చారు. బెత్లెహేముకు, యెరూషలేమునకు 4 కిలోమీటర్ల దూరం అండి. ఎంతండి? జస్ట్ 4 కిలోమీటర్స్ అవే. ఏంటో నిజంగా ప్రయాణాల క్రిస్మస్‌లా ఉంది. అంటే ఆహ్, ఎవరు యోసేపు, మరియమ్మలు, యేసుబాబు వీళ్ళందరిని గమనిస్తా ఉంటే ప్రయాణాలే చేశారు ఎక్కువగా. జ్ఞానులను కదా! జ్ఞానులు కూడా చూస్తే అది ఒక ప్రయాణపు క్రిస్మస్ కదండీ! అయితే యేసు ప్రభును తీసుకొచ్చారు మందిరానికి. యెరూషలేములో ఉన్న దేవాలయానికి తీసుకొచ్చారు. ఎందుకంటే యేసయ్యను అక్కడ బైబిల్ రాయబడి ఉంది. ప్రతి మగపిల్లను తొలిచూలు పుట్టిన అంటే ఫస్ట్ బోర్న్ ఏంటండి? ఫస్ట్ డెలివరీ మగపిల్లోడు. మగపిల్లాని ఫస్ట్ సంతానాన్ని మగపిల్లోడైతే అయుంటే ఆ మగపిల్లను మొదటి సంతానాన్ని దేవునికి ఇవ్వాలనే ధర్మశాస్త్రంలో దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి నేను యోసేపు, మరియమ్మల గురించి ఆలోచిస్తా ఉంటే భక్తిపరులు కదండీ! భక్తిపరులు అలాగే వారు ఇచ్చువారు. అంటే అర్పణలిచ్చువారు. దేవునికి ఇచ్చే విషయంలో, బలి అర్పించే విషయంలో భక్తిపరులైన ఉన్నవారు. అయితే యేసయ్యను గూడా మగపిల్లాడు గదండీ! మొదటి సంతానము మగపిల్లాడు కాబట్టి యేసుబాబుని మందిరానికి తీసుకొచ్చారు. మందిరానికి తీసుకొస్తే అక్కడ చదవండి. ఆ! ఎక్కడండి? 25 అండి. యెరూషలేమునందు సిమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును, భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి యుండెను. స్తోత్రము. హల్లెలూయా! ఏవండి 360 సంవత్సరాలు బ్రతికాడంటే స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఒకడు ఆయుష్‌ని పెంచుకోవటానికి కదండీ! చాన్నాళ్ళు బ్రతకటానికి నానా డైటింగ్‌లు చేస్తున్నారు. నానా అయ్యి చేస్తా ఉన్నారు. చిన్న సమస్యొచ్చినా, ఆరోగ్య సమస్యొచ్చినా డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తా ఉన్నారు. కదండీ! డైట్‌లు, డ్రై ఫ్రూట్సు కదా! కాయగూరలు మాత్రమే. డాక్టర్ చెప్పాడంటే మాంసం తినొద్దు. నీ గుండెకి చిల్లు పడుద్దంటే వాడు మటనే మానేస్తాడు కదా! 4 రోజులు బ్రతకటానికి, 4 కాలాల పాటు బ్రతకటానికి. అయితే 360 సంవత్సరాలు బ్రతకటానికి, ఇన్నాళ్ళు బ్రతకటానికి, ఇన్నేళ్ళు బ్రతకటానికి కారణం ఎవరంటే ప్రవచనము. ఏంటండి? అది పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ చేత ప్రవచించబడింది. బైబిల్ అట్టాగే ఉంది. చూడండి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పైన చదువుతాను చూడండి. చదవండి. చదవండి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను గనక ఏంటండి? ఇశ్రాయేలు యొక్క ఆదరణ. ఎవరండి? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ లేదంటే లేదు. సుమారుగా 350 సంవత్సరాల నుండి 400 సంవత్సరాల వరకు నేను ప్రభువుని అడుగుతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. 350 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకి అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన మధ్యలో వింటున్నారా? పాత నిబంధన, కొత్త నిబంధన మధ్యలో సుమారుగా 350 సంవత్సరాలు నుండి 400 సంవత్సరాలు దీనిని చీకటి కాలం అంటారు. ఏంటండి? చీకటి కాలం. మరి ఆ చీకటి కాలంలో బలులు అర్పించలేదా ఇశ్రాయేలు ప్రజలంటే? అర్పించారు. కానీ దేవుడు మౌనంగా ఉండిపోయాడు. దేవుడు ఏ బలిని అంగీకరించలే. దేవుడు ఎవరితో మాట్లాడలే.
ఓ కల లేదు, దర్శనం లేదు, ఏమీ లేదు. అయితే ఈ 350, 60 సంవత్సరాల నిండుకున్న ఈ భక్తుడున్నాడు చూడండి. ప్రధాన యాజకుడాయన. యాజకుడు, ప్రధాన యాజకుడు. చాలామంది మనుషుడు, భక్తిపరుడైన మనుషుడు అంటా ఉంటారు కానీ కాదు. మీకు చూపిస్తాను నేను ఆధారం. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన యాజకుడు. ప్రధాన యాజకుడాయన. మందిరంలో పనిచేసే, మందిరంలో యాజకత్వాన్ని నిర్వర్తించే వ్యక్తి. 360 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. అంటే 350 నుంచి 400 సంవత్సరాలు చీకటి కాలం. మలాకి వాస్తవానికి పాత నిబంధనలో మనం చూస్తే మలాకి గ్రంథం కనబడుతుంది. సమయాన్ని మనం గమనిద్దాం. ఆ! ఏవండి 400, 350 నుండి 400 వరకు చీకటి కాలం. మాటలలే ప్రభువులు. దర్శనం లేదు, కల లేదు, ఏమీ లేదు. కానీ ప్రజలు మాత్రము అల్లాడుతా ఉన్నారు. అల్లాడిపోతూ ప్రభువుకు సమర్పిస్తా ఉన్నారు. బలులు అర్పిస్తా ఉన్నారు. కానీ ప్రభు మాత్రము కదలక మెదలక అలాగే మౌనంగా ఉండిపోయాడు. ఏవండి 360 సంవత్సరాలు వెనక్కెళ్తే 360 సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి ఎవరు? సిమియోను. అంటే పాతకాలం నాటి వ్యక్తి. వృద్ధుడు. చాలా మోస్ట్ సీనియర్, మోస్ట్ హై ప్రీస్ట్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. హల్లెలూయా! శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ ఆ సిమియోను పరిశుద్ధాత్మ చేత ప్రవచించబడి ఆయన్ని చావనివ్వకుండా, చావు లేకుండా చేశాడు. అంటే ఆదరణ చూసే వరకు నీవు చావని ప్రవచనమే అక్కడ చెప్పబడింది. చదవండి. అంతటి ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమై, అంటే సున్నతి విషయములై జరిగించుటకై తల్లిదండ్రులు శిశువైన యేసయ్యను దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఆయననంటే యేసుబాబుని. ఎవరి యేసుబాబు అంటే ఆదరణకర్త, ఇశ్రాయేలు యొక్క ఆదరణ. మీకా గ్రంథంలో ఉంటుంది చూడండి, 5వ అధ్యాయము 3వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలు ఆదరణ నీలో నుండి వచ్చును. స్వల్పమైన గ్రామము, అల్పమైన గ్రామము, చిన్నది, విలువలేని గ్రామం బెత్లెహేము. అందులో నుండి వచ్చాడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ యేసయ్య. సిమియోను ఏం చేశాడండి? చేతులు తెచ్చుకొని ఏమంటున్నాడు అక్కడ చూద్దాం గబగబా. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంగా నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇన్నాళ్ళు నన్ను బ్రతికినిచ్చావు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు బ్రతకనిచ్చాడు. పరిశుద్ధాత్మ ప్రవచనం అది. ఏమండి? చదవండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను. ఎవరికండి? అన్యజనులకంట. ఎవరు? మనమే. మనకు వెలుగు అంటే రక్షకుడిగా. నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలు సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సకల ప్రజలకు, అన్ని జాతులకు, అందరికీ నీవు రక్షకుడవయ్యా. రక్షణను చూచాను. ఇదిగో నా ఒళ్ళో, నా చేతులున్న ఈయన ఇశ్రాయేలుకే కాదు, మహిమగా, రక్షణగా అన్ని జనులు కూడా ఆయన రక్షకుడు అని తెలుసుకున్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఈయనే క్రీస్తు ఈయనే నిజ దైవం అని తెలుసుకున్నాడు. అప్పుడు నాదా, నన్ను పోనిచ్చుచున్నావంటూ అక్కడ అంటాడు. 33వ వచనం, 33, 34 కూడా. యోసేపు ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. ఏంటండి? ఆశ్చర్యపోయారు లేదా యోసేపు మరియమ్మలు? ఎందుకు? ఇది కూడా కార్యము. ఇదో కార్యం. ఇది నిజముగా ఈయన దైవ కుమారుడైన క్రీస్తే, లోకరక్షకుడే. ఈయన పరిశుద్ధాత్ముడు.
పరిశుద్ధాత్మ వలననే నిజంగా నేను గర్భం దాల్చాను, ఈయన పరిశుద్ధుడు అని తెలుసుకొని ఆశ్చర్యపడ్డారు. సిమియోను వారిని దీవించినట్టుగా ఇక్కడ మేము చూస్తున్నాం కదండి. ఇక్కడ చదవండి గబగబా 34లో ఉంటుంది. సిమియోను వారిని దీవించను. ఆయన ప్రధాన యాజకుడని అనడానికి కారణాలు, రుజువులు ఏంటంటే యేసుబాబుని ఎత్తుకొని ఏమండి ఎత్తుకున్నాడు. అలాగే అక్కడ వారిని ఆశీర్వదించినట్టుగా, యోసేపును మరియమ్మ గారిని ఆశీర్వదించినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. దేవాలయములో ఏమండి అబ్రహామును ఆశీర్వదించింది ఎవరండి? ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు కదా. వీరిని ఆశీర్వదించింది ఎవరు? సామాన్యుడు కాదు, ఈ సిమియోను. ఈయన కూడా ప్రధాన యాజకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. క్రిస్మస్ అంటే రుజువులతో కూడినది. క్రీస్తు ఆయన ఆదరణ, ఇశ్రాయేలు ఆదరణ, అన్ని జనుల రక్షణ అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడగు దేవాని పాదాల వందనాలు తెలియజేస్తూ, ప్రభా ఇశ్రాయేలు ఆదరణ, అలాగే ప్రభా ఇదిగో తండ్రి అన్ని జనులకు రక్షణ అయ్యున్న నిన్ను చూసి నేను స్తుతించి నాదా నాదా అంటూ సిమియోను ప్రధాన యాజకుడు ప్రభా ఇదిగో తండ్రి ఎంతో సంతోషించాడు. ప్రభా నీ పాదాల వందనాలు. చీకటి కాలము ప్రభు ఇదిగో తండ్రి ఆదరణ లేక అల్లాడిపోతున్న ప్రజలకు ఆదరణ ఇచ్చావు. ప్రభు నీకు స్వాదరణకర్తగా వచ్చావు. అందరూ బట్టి నేను స్తుతిస్తూ ఈ వాక్యం ప్రతి బిడ్డలను ఆశ్రయించి నిజమైనటువంటి ప్రభు ఇదిగో తండ్రి క్రీస్తును కలిగి ఉండి జరుపుకున్నట్లు కృపచూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.